ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కొరకై ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అరకు అభివృద్ధికి నడుము బిగించారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ నిన్న అల్లూరు జిల్లా డ్రుమ్మిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారి సైతం మెచ్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేయించారు చంద్రబాబు నాయుడు గారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మరోవైపు చాలామంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఢిల్లీకి వచ్చి చూడండి, పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ ఏంటో తెలుస్తుంది, మీకు మతిపోతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఔరానిపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమాలో నటిస్తూ ఔరానిపిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఆయన బిజీగా